పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక టీచర్ అడిగిందట, ఏరా వరుణ్ నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటే, మేడం నేను చాలా పెద్ద బిలియనియర్ అవ్వాలనుకుంటున్నాను, అలాగే నాకు ఒక ప్రైవేట్ జెట్ ఉండాలి, ప్రైవేట్ హెలికాప్టర్ ఉండాలనుకుంటున్నాను, ఒక 7 ఇండ్లు ఉండాలి మేడం, రోజుకొక ఇంట్లో ఉండాలి, నేను నాకు 20 బ్యాంక్ అకౌంట్లు ఉండాలి మేడం, నేను 20 బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు మెయింటైన్ చేసుకోవాలి అని వాడికి వచ్చినదంతా, వాడి ఆలోచన అంతా, వాడి ఏదైతే గోల్ ఉందో అదంతా చెప్పేస్తున్నాడట. టీచర్కి బాగా కోపం వచ్చి, ఏందిరా ఎస్ఏ ఆన్సర్ ఇస్తున్నావు, నాకు ఇంత పెద్దది ఏం అడగలేదురా, జస్ట్ నేను నీ గోల్ అడిగినా అన్నారట. సరే అని, సరే నువ్వు కూర్చో ఇంకాని ఇంకొక అమ్మాయిని లేపిందట. లేపి, ఏమ్మా పూజ నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటే, వాడు బాగా సంపాదిస్తే వాడి పెళ్ళం అయిపోతాను మేడం, నో ప్రాబ్లం అందట. సో చాలా షార్ప్గా ఉన్నారు పిల్లలు. వాళ్ళని సరైన మార్గంలో షార్ట్ కట్స్ వెతుక్కోకుండా, ఇలా బాగా సంపాదిస్తే వీడిని పెళ్లి చేసుకుంటాను, అలా బాగా సంపాదిస్తే వాళ్ళని చేసుకుంటాను అనేలాగా కాకుండా, మన శ్రమ, మన సంకల్పం, మన పట్టుదల గట్టిగా ఉండి, మనమే 20 మందికి, 50 మందికి, 100 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఉండాలి అని మీరందరూ, లెక్చరర్లందరూ, టీచర్లందరూ, పోలీసులు ఉద్యోగాలు సంపాదించినటువంటి అన్నలందరూ మీరు చెప్తేనే రేపటి పిల్లలు వింటారు. కాబట్టి ఈ నవ్వుకునే విషయమైనా కూడా నేను లైన్లోకి తీసుకొచ్చి ఎందుకు చెప్పానంటే, మీరేది చెప్తే అదే వేదం. 3 5 15 అని చదువుకున్న మనం, టీచర్ 3 5 16 అంటే వాడు 16 అంటాడు, ఎందుకంటే మా టీచర్. కాబట్టి టీచర్లే గోల్, టీచర్లే నిర్దేశకులు, టీచర్లే మార్గదర్శులు. కాబట్టి టీచర్లు ఎట్లా చెప్తే, లెక్చరర్లు ఎట్లా చెప్తే మీకు బాగా ఎవరిష్టం అంటే టీచర్ అంటారు. సో రోల్ మోడల్ అంటే టీచర్ అంటారు. కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని సరైన దోవలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ పండగని, ఈ ఉద్యోగాల పండగని అందిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా. డెఫినెట్ గా టీచర్స్ నుంచి చాలా నేర్చుకుంటాం అక్క. కానీ రోల్ మోడల్స్ ఇంకా స్పెషల్ గా టీచర్ అంటే స్కూల్ ఏజ్ తర్వాత రోల్ మోడల్స్ అంటే నాకు తెలిసి మాత్రం స్టేజ్ మీద ఉన్న యూనిఫామ్ లో వేసుకున్న లీడర్స్ ఉన్నారు కదా, పోలీస్ మెన్ ఉన్నారు కదా, వాళ్ళని చూస్తే మాత్రం అసలు ఎంత ఘోరమైన ఇన్స్పిరేషన్ ఉంటుందంటే, రేపే నేను పోయి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఐపీఎస్ ఆఫీసర్ కావాలి అన్నంత ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆ యూనిఫామ్ చూస్తేనే. అసలు అదంత ఈజీ కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంత కష్టపడితే ఇక్కడికి వచ్చారో తెలుసా? వాళ్ళందరూ రోజుకి 16 నుండి 18 గంటలు చదువుకుంటారు. ఐ రైట్ మ్యామ్? 16 to 18 hours మీరందరూ చదువుకొని వచ్చిన వాళ్ళు కదా సార్? ఐఏఎస్లో, ఐపీఎస్లో అంటే ఊరికే ఎవరు? ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉంటాం. మనందరికీ తెలుసు, ఎక్కువ కష్టం చేసిన వాడికి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ చదువుకున్న వాడికి పెద్ద స్థాయిలో ఉద్యోగం వస్తుంది. సో గోల్ని గొప్పగా పెట్టుకోండి, దానికోసం ఎక్కువగా కష్టపడండి అని చెప్పండి.